హీరో కిరణ్ అబ్బవరం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. తెలుగులో తమిళ హీరోలకు ఉండే ఆదరణ మన హీరోలకు తమిళనాడులో ఎందుకు దక్కదని ఆయన ప్రశ్న. సామాన్య ప్రేక్షకుల అభిప్రాయాల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు చాలా మందిలో ఉన్న అనుమానమే ఇది. ఇటీవల కేరామ్ సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా కిరణ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రదీప్ రంగనాథ్ నటిస్తున్న డ్యూడ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అంత భారీగా థియేటర్లు హైప్ వచ్చినట్టే తన సినిమాకు ఎందుకు అలాంటి అవకాశం లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆయన వ్యాఖ్యలకు ఆ మూవీ ప్రొడ్యూసర్ కూడా కాస్త ఘాటుగానే రేక్టాడు. దీంతో కిరణ్ అబ్బవరం, మైత్రి రవి రియాక్షన్ కాస్త టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి. లవ్ టుడే, డ్రాగన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మార్కెట్ తెచ్చుకున్నాడు ప్రదీప్. ఆయన ఒక్కడే కాదు, శివకార్తికేయన్, కార్తీ లాంటి హీరోలకు తెలుగులో క్రేజ్ పెరిగిపోతుంటే ఇలాంటి గ్రాండ్ రిలీజ్లు మన తెలుగు హీరోలకు మాత్రం తమిళనాడులో రాకపోవడం ఇండస్ట్రీలో అసంతృప్తిని పెంచుతోంది. ఇది కేవలం తెలుగు సినిమాలపై చిన్న చూపు తప్ప వాస్తవానికి అక్కడ థియేటర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కొన్ని సంస్థలు ఎంతవరకు తెలుగు సినిమాలకు అవకాశాలు ఇస్తారన్న దానిపై ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమిళ ఇండస్ట్రీలో బేసిక్గానే తమ సొంత సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ తెలుగులో అలా కాదు, అన్ని సినిమాలను ఇక్కడ ఆదరిస్తుంటారు. ఇప్పుడు కిరణ్ అడుగుతున్నది కూడా అదే. మనం వాళ్ళను అంత బాగా ఆదరిస్తున్నప్పుడు మనల్ని వాళ్ళు ఎందుకు పట్టించుకోరు అని. గతేడాది కా సినిమా సమయంలోనే తనకు ఇది ఎదురైందని చెప్పాడు కిరణ్. పాన్ ఇండియా రిలీజ్ అనుకున్నా కూడా కేవలం థియేటర్లో లేని కారణంగానే తన సినిమాను తెలుగుకే పరిమితం చేశానన్నాడు కిరణ్. దీపావళికి అందరికంటే ముందే కేరామ్ సినిమా వస్తుందని చెప్పామని, కానీ ఇప్పుడు మరో 3-4 సినిమాలు పోటీకి వచ్చేసాయని, ఇప్పుడు కూడా థియేటర్స్ గోల తప్పదంటున్నారు ఈ కుర్ర హీరో. డబ్బింగ్ సినిమాలు వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారని చెప్పాడు ఈయన. థియేటర్ అనే టాపిక్ నేను ఎత్తింది ఏంటంటే, కా అనే సినిమాకి కనీసం అక్కడ మా తెలుగు ఆడియన్స్కి నేను ప్రజెంట్ చేయలేకపోయాను. తమిళ వర్షన్ పక్కన పెట్టండి, తెలుగులో కూడా కనీసం ఒక 10 స్క్రీన్స్లో రిలీజ్ చేయలేకపోయాను. 1 వీక్ తర్వాత రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ హిట్ అయినప్పుడు అక్కడ మన తెలుగు వాళ్ళు మన సినిమా చూడాలనుకుంటారు కదా, ఇవ్వలేకపోయాను. అది టాపిక్ సార్. ఇక కిరణ్ వ్యాఖ్యలపై మైత్రి ప్రొడ్యూసర్ రవి కూడా రియాక్ట్ అయ్యారు. కంటెంట్ ఉంటే సినిమా ఎక్కడైనా ఆడుతుందని, థియేటర్లు దక్కుతాయని చెప్పారు. అంతేకాదు, కిరణ్ పేరు చెప్పకుండా కంటెంట్ మీద ఫోకస్ చేయాలని, మాటల మీద కాదని చెప్పుకొచ్చారు. యు గివ్ ద బెస్ట్ కంటెంట్, పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు. అంతేగాని ఊరికి నేను థియేటర్లు రావట్లేదు అవన్నీ, దట్ ఈస్ నాట్ లైక్ దట్.